వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాజాగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేయడమే కాకుండా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఒక ట్వీట్ చేశారు. అదే సమయంలో గతంలో ఇదే వైఎస్ జగన్ కు నుదిటికి దెబ్బ తగిలినప్పుడు దీనిపైన కోలుకోవాలంటూ ఒక ట్వీట్ చేయమని చెప్పి పక్కనున్న వాళ్ళు అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఇప్పుడు దుమారం రేపుతుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎవరికి తెలుసు ఆయనకి ఏమైందో, అతనే తల ఇలా కొట్టుకున్నాడేమో అంటూ కాస్త వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఆ వీడియో ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ చేసిన ట్వీట్ నేపథ్యంలో వైరల్ అవుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి వైఎస్ఆర్సీపీ నాయకురాలు చైతన్య రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఎలా చూడాలి? వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి, తిరిగి ప్రజా జీవితంలోకి త్వరగా రావాలంటూ ఆయన ట్వీట్ చేశారు. అదే సమయంలో గతంలో మాత్రం వైఎస్ జగన్ కు గాయమైనప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా మాట్లాడిన వీడియో ఇప్పుడు ఈ సందర్భంగా వైరల్ అవుతుంది. అది కూడా మీరు చూసే ఉంటారు. సో ఈ రెండింటిని మనం ఎలా పరిశీలించాలి? సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, తనవాడైనా పగవాడైనా ఎవరైనా సరే కష్టం వస్తే బాగుండాలి, ఆ కష్టం నుంచి బయటపడాలి, ఎల్లప్పుడూ కూడా వారికి మంచిగా జరగాలి అనే ఒక మంచి ఆలోచన విధానంతో ఆయన మనసు ఎప్పుడు ముందుకెళ్తా ఉంటుంది. అందువల్లే మా పార్టీలో నాయకులు కానివ్వండి, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఎవరైనా సరే, ఎవరికి బాగోలేకపోయినా, ఎవరికి కష్టం వచ్చినా సరే నిష్పక్షపాతంగా వారు బాగుండాలి, మంచిగా వాళ్ళకంతా మంచిగా జరగాలి అని చెప్పేసి చాలా మంచి సహృదయంతో కోరుకుంటా ఉంటారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఏంటారా అంటే, ఏ రోజు కూడా అవతల వాడు మంచిని కోరుకోడు, ఏ రోజు కూడా పలానా వాళ్ళు బాగుండాలి అని ఎప్పుడు కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు మేము ఏవి కూడా వినలా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏడిపించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి అనాలా, కించపరచాలా, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెట్టాలనే ఆలోచించారు తప్ప ఎప్పుడు కూడా వీళ్ళ మంచి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల. గతంలో మరి బస్ యాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడే విజయవాడలోనే దెబ్బ తగలడం జరిగింది. రోజు అందరం అక్కడే ఉన్నాము, అసలు అది ఎలా జరిగిందో కూడా తెలియదు. పాపం చాలా పెద్ద దెబ్బే జరిగింది. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలి, బాగుండాలి అన్న ఒక మంచి మాటే కదండి కోరుకునేది. ఆయన వచ్చి ట్రీట్మెంట్ చేయకుండా ఒక ట్రీట్మెంట్ చేయండి, లేకపోతే ఆయనే వచ్చి దగ్గర నుండి తగ్గించాలనో ఇంకోటో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. అవతల పార్టీలో ఉన్న నాయకుడుగా, అప్పుడు ప్రతిపక్షంలో కదా, అయినప్పటికీ కూడా ఒక మంచి మాట కోరుకోండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని పెద్దలు ఎవరో సలహా ఇస్తే, ఎవరికి తెలుసు కావాలని తగిలించుకున్నాడు. ఎవరండి కావాలని దెబ్బలు తగిలించుకునేది? ఎక్కడా కూడా జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కోరి సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అలాంటి అవసరాలు ఏమైనా ఉన్నాయనంటే అవి ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో అవసరం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రతిపక్షంలో ఉంటేనే జనాదరణ ఆ రకంగా లభిస్తా ఉంటే, జనాల దగ్గర నుంచి సానుభూతి స్పెషల్ గా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవాలండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా సరే ఆంధ్ర రాష్ట్రంలో కోట్లాది మంది జనాల అభిమానం ఆయనకు దక్కుతుంది. ఏదైనా ఆయనకి ఇసుమంత బాలేదని చెప్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి గుండెలు కూడా వెలువెల్లాడిపోతాయి. అటువంటి వ్యక్తి స్పెషల్ గా కావాలని రాళ్ళు వేయించుకొని దెబ్బలు తగిలించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అది కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ, చాలా కామెడీ చేస్తూ, కావాలని తగిలించుకున్నారేమో, మాకేముంది, మాకేం తెలుసు, పెట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి చాలా వెటకారంగా మాట్లాడారు. అది ఆయన మనస్తత్వం. ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లో బాగాలేక సర్జరీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే గెట్ వెల్ సూన్, మీరు చక్కగా కోలుకోండి, ఈ పరిస్థితి నుంచి మీరు త్వరగా బయటపడండి అని చెప్పేసి మంచి హృదయంతో చక్కగా ఒక ట్వీట్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం, ఇది పవన్ కళ్యాణ్ గారి నైజం. ప్రజలందరూ కూడా ఇది చూస్తానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి
మనస్తత్వం కలవాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మనసు కలవారు అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు. రైట్. ఇక తాజాగా నిన్న అంబటి రాంబాబు మీడియా ఒక అందరితో కలిసి ఆయన సమావేశం మీటింగ్ ఏర్పాటైంది. ఆ ఏర్పాటులో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు, దాదాపు 6-7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సీనియర్ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ముఖ్యంగా మేము అధికారంలోకి ఉన్నాం, ఏమైనా చేయగలం, నరికేస్తాం అడ్డొస్తే అంటూ తీవ్రమైన పదజాలంతో చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఎక్కడికి పోతున్నారు, ఏమైపోతుంది, అది కూడా ఒక సీనియర్ పొలిటీషియన్ అయి ఉండి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా పరిగణలో తీసుకోవాలి? సార్, ఈరోజు నిజంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు వయస్సు కూడా మరిచిపోయి పెద్ద చిన్న తారతమ్యాలే లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇప్పుడు 6-7 సార్లు ఎమ్మెల్యేగా చేసి చాలా సీనియారిటీని సంపాదించుకున్నటువంటి వ్యక్తి కదా బుచ్చయ్య చౌదరి గారు. మరి పార్టీలో చక్కగా గెలుపొందారు. మరి అది వాళ్ళు ఏ విధంగా గెలిచారు అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఎలా గెలిచారు, ఈరోజు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వారు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో టీడీపీ పాలనలో మరి లోకేష్ గారి హయాంలో కానివ్వండి, వారు రెడ్ బుక్ రాజ్యాంగం తరఫున కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా మరి అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు కూడా చూస్తానే ఉన్నారు. మరి ఏం చేయాలి సార్? ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాము, చక్కగా ఆంధ్ర రాష్ట్ర పరిపాలనని చక్కగా చేసుకుందాము, అనవసరమైనటువంటి ఈ గొడవలొద్దు, ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పాల్సినటువంటి వ్యక్తి బుచ్చయ్య చౌదరి గారు. ఈ రోజు ఎందుకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అవసరమా మనకి? చక్కగా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సాగాలి, ప్రజలు బాగుండాలి, మన పరిపాలన బాగుంది అని చెప్పేసి రేపటి రోజున అందరూ చెప్పుకోవాలనే విధంగా ఈయన వాళ్ళకి హితబోధ చేయాలి. అది మానేసి రోడ్డు ఎక్కేసి మేము అధికారంలో ఉన్నాం, మేము తలుచుకుంటే నరికేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం అంటే వీళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే అధికారం ఉంటే ఏదైనా చేసేయచ్చు, ఎవరినైనా నరికేయచ్చు, ఎవరినైనా చంపేయచ్చు. అంటే పబ్లిక్ గా సభ్య సమాజానికి వీళ్ళు మెసేజ్ ఇచ్చేస్తా ఉన్నారు, అధికారంలో ఉన్నాము, మేము ఎవరిని ఏం చేసినా సరే మమ్మల్ని ఎవ్వరు ఏం పీకలేరు, మేము ఎవరినైనా చంపేస్తాం, ఎవరినైనా ఏ మహిళనైనా రేపులు చేసేస్తాం, ఏ మహిళనైనా చంపేస్తాం. ఈరోజు మా ఎమ్మెల్యేలే మహిళల్ని చాలా దారుణంగా హింస పెడతా ఉంటేనే మా నాయకులు ఏం పట్టించుకోవట్లేదు. రేపు మేము రోడ్ల మీద పడేసి నరికేసినా సరే ఎవడు మమ్మల్ని పట్టించుకోడు. అటువంటి మంచి సాంప్రదాయకరమైనటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాము అని చెప్పేసి ఈరోజు బుచ్చయ్య చౌదరి గారు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఏం చేసినా సరే వైఎస్ఆర్సీపీలో నాయకులు చూస్తూ ఉంటారు. అంబటి రాంబాబు అయినా, ఇంకొక రాంబాబు ఇంకొకరిని ఎవరైనా సరే మేము నరికేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు వీళ్ళు మాట్లాడే మాటలకి, వీళ్ళు పేలే పేలుళ్ళకి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడే పరిస్థితి లేదు. ప్రతిదీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటాము. ఈరోజు ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు జోలికి వీళ్ళు వస్తే వేల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మళ్ళీ తిరిగి వాళ్ళ మీద ఎగబడ్డా, తిరిగి మాటలతో తోటాల్లో వీళ్ళ మీద ఎగబడ్డా సరే తట్టుకునే శక్తి కూడా వీళ్ళకు ఉండదు. ఆల్రెడీ ఆయన పాపం 7-8 సార్లు ఎమ్మెల్యేగా చేశారంటేనే ఆయన వయసు ఎంత పెద్దదో అర్థమైపోతా ఉంది. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి రివర్స్ లో మళ్ళీ మా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన గనక మాటలతో దాడి చేయడం మొదలు పెడితే ఆ మాటలకే ఆయనకి మళ్ళీ ఏమన్నా ఇబ్బంది కలిగితే కష్టం. ఒకసారి అది కూడా చూసుకోమని చెప్పండి. అదే ఈయన వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్ ఈయన. ఎందుకంటే ఎన్టీఆర్ ఫస్ట్ టైం తెలుగుదేశం స్థాపించినప్పుడు అంటే 83 నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నేను అదే రాజమండ్రికి చెందినవాడిగా నేను చెప్తున్నాను. సో ఇక్కడ గతంలో అంటే చంద్రబాబు నాయుడు అధికారం చేజిక్కించుకున్నప్పుడు అంటే ఎన్టీఆర్ ని అధికార పీఠం నుంచి పదవిచ్యుతిని చేసినప్పుడు ఈయన ఎన్టీఆర్ వర్గంలో ఉన్నారు. ఎన్టీఆర్ వర్గంలో ఉండి ఇదే చంద్రబాబుని చాలా తీవ్రంగానే ఆయన దూషించినటువంటి పరిస్థితి, తిట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే చంద్రబాబును వెనకేసుకొస్తున్నారు. ఎలా చూడాలి సార్? వీళ్ళకి అధికారం ఇంపార్టెంట్, పర్సన్ ఇంపార్టెంట్ కాదు, కేవలం అధికారం మాత్రమే ఇంపార్టెంట్. ఆనాడు ఎన్టీఆర్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేశారు. ఆ రోజు మరి ఎన్టీఆర్ గారిని మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు పవర్ తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఆయన్ని తిట్టడం, గొడవ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఈరోజు ఎన్టీఆర్ గారు లేరు. ఇక టీడీపీ పార్టీని నడిపించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారే
వాళ్ళ నాయకుడు కాబట్టి ఇక ఇప్పుడు ఎన్టీఆర్ గారు లేరు, ఇంకా ఎన్టీఆర్ గారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఈయనకి ఏముంది. నిజంగా వాల్యూస్ ఉండి ఎన్టీఆర్ గారి సొంత మనిషిగా ఉండి ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు ఈ రోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఈయన సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఏమన్నా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, చంపుకోవడాలు, సాక్షాత్తు ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే మహిళలపై దాడులు చేయడాలు, ఇవన్నీ కూడా మంచికి దారి తీసేటువంటి అంశాలు ఏవి కాదు. వీటన్నిటిని ప్రశ్నించడం మానేసి వీటన్నిటి గురించి వాళ్ళకి చక్కటి మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ మంచి దారిలో నడవమని చెప్పాల్సినటువంటి అంత సీనియారిటీ ఉన్న వ్యక్తిన అవన్నీ మానేసి ఈరోజు ఆయనకే సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇష్టానుసారంగా తిడుతూ మరి ఇది ఎంతవరకు కరెక్ట్. వీళ్ళ బుచ్చే చౌదరి గారికి కానివ్వండి, ఇంకొంతమంది సోకాల్ నాయకులకు కానివ్వండి, ఒకటే అండి, మాకు అధికారం ఉంటే చాలు, నాయకుడు ఎవరైతే మాకేంటి, ఏ నాయకుడు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, పర్సన్ కాదు ఇంపార్టెంట్, మాకు అధికారమే కావాలి. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు చేసేటువంటి అరాచకాలు, వాళ్ళు చేసేటువంటి దారుణాలు కొనసాగుతూనే ఉండాలి. అది మాత్రమే వాళ్ళ మేజర్ ఎజెండా, అంతే తప్ప ఈరోజు ఒక పార్టీకి విలువ గల పార్టీకి ఎప్పుడైతే మన ఎన్టీఆర్ గారు ఉన్నారో అప్పుడు పార్టీలో ఉన్నటువంటి విలువలు ఏవి కూడా ఈ రోజు టీడీపీ పార్టీలో లేవు. అవన్నీ పూర్తిగా మంటగలిసిపోయినాయి. ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాలు కానివ్వండి, అవన్నీ కూడా ఈ రోజు ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముందుకు తీసుకెళ్ళట్ల. వాళ్ళకి అధికారం కావాలి, అధికార బలంతో దండుకోవాలి, అధికారంతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను హింస పెట్టడమే తప్ప ఇంకా అంతకు మించిన ఎజెండా వాళ్ళకి ఏదీ లేదు. వాళ్ళ వెనకాల ఉండేటువంటి నాయకుల పరిస్థితి కూడా అదే ఈ రోజు. రైట్. ఇక విజయవాడ సంగతి తీసుకుంటే త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి సంకేతాలు వస్తున్నాయి. సో ఒకవేళ అదే జరుగుతాయి, మీ పరిస్థితి ఏంటి? మీరు మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అదే సమయంలో మీతో పాటు ఓవరాల్ గా విజయవాడలో పబ్లిక్ ఏమనుకుంటున్నారు? సార్, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తే మళ్ళా లైక్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే అందరం కూడా మళ్ళీ పోటీ చేస్తాము. ఖచ్చితంగా మరలా ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండానే మా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎగరేస్తామని కూడా నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఈ 2 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ పరిపాలన వచ్చిన తర్వాత ఏ ఒక్క పర్సన్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో సంతోషంగా లేరు. ఈరోజు విజయవాడ చూసుకున్నా కూడా మరి డెవలప్మెంట్ పరంగా ఎవరైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ వెంటనే జరగాలి, ఒక లోకల్ లీడర్ ఉండాలి అని ఎందుకు కోరుకుంటారండి? ఆ యొక్క ఏరియాలో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా పర్సనల్ గ్రోత్ కన్నా కూడా ఏరియా గ్రోతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. లోకల్ బాడీ సెలక్షన్స్ జరిగినప్పుడు మా ఏరియా బాగుండాలి, మా రోడ్లు బాగుండాలి, మా కాలువలు బాగుండాలి, మాకు పార్కులు ఉండాలి, టెంపుల్స్ ఉండాలి, మాకు వాటర్ సప్లై ఇట్లా రకరకాలుగా లోకల్ గా ఉండేటువంటి ఇష్యూస్ ఏవి కూడా మాకు రాకుండా చక్కగా మా ఏరియా అంతా కూడా బాగుండాలి అనే దీని మీద లోకల్ బాడీ లీడర్స్ ని ఎన్నుకుంటారు ప్రజలు. మరి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో మేమందరం కార్పొరేటర్స్ గా ఉన్నప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా బ్రహ్మాండంగా నడిచింది. ఎక్కడా కూడా ఒక రోడ్డు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కానివ్వండి, లేకపోతే ఏది చూసుకున్నా సరే ఈ రోజు మరీ ముఖ్యంగా వెస్ట్ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే 80 to 90% అన్ని రోడ్స్ కూడా సీసీ రోడ్స్ వేయించడం వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఇక్కడ నుంచి వెల్లంపల్లి గారు అడిగినా సరే చక్కగా అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేయడం, వెల్లంపల్లి గారు అదే ఆసక్తితోటి మరి ఇక్కడ వర్కులు చేయించడం అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా జరిగాయి. ఈ రోజు మా వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, ఈస్ట్ సెంటర్ లో కానివ్వండి, అన్ని చోట్ల కూడా విజయవాడలో మంచి డెవలప్మెంట్ జరిగింది. ఈ రోజు ఎన్ని చోట్ల ఎన్ని పార్కులు కన్స్ట్రక్షన్ చేశారో, అట్లాగే ఎన్ని సీసీ రోడ్లు పడ్డాయో, ఎన్ని వాటర్ ట్యాంకులు కట్టించారో, ఎన్ని స్కూల్స్ నాడు నేడు దీంట్లో మార్పులు చేయడం జరిగింది, ఎన్ని హెల్త్ సెంటర్లు కట్టించడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ఒక లోకల్ లీడర్ బాగుంటేనే కదా ఇవన్నీ జరిగేది. అది ఓన్లీ వైఎస్ఆర్సీపీ హయాంలోనే. మరి ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం వచ్చింది, మరి ఇంకా మెరుగ్గా వాళ్ళు డెవలప్మెంట్ చేయొచ్చుగా. ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా ఇంత కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగిన దాఖలాలు లేవు. ఏవైతే వర్కులు గత ప్రభుత్వంలో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో మేము కార్పొరేటర్లుగా ఉండి ఏవైతే వర్కులు పెట్టామో అప్పుడు ఏవైతే శాంక్షన్ అయినాయో అవే 1-6 అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నాయే తప్ప ఇప్పుడు ఒక్క వర్క్ కూడా కొత్తగా ఏది కూడా ఈ ప్రభుత్వం వచ్చాక జరగల.
మరి ఇటువంటి ప్రభుత్వంలో నుంచి మళ్ళీ లోకల్ లీడర్స్ రావాలి అని చెప్పేసి ప్రజలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఖచ్చితంగా ఈ యొక్క బ్లాక్ మార్క్ అనేది, ఈ యొక్క నెగటివిటీ అనేది డెఫినెట్ గా ఆ పార్టీ పరిపాలన మీద ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. సో మరలా ఇప్పుడు వెంటనే ఇంకొక 1 వీక్ లో 10 డేస్ లో 1 మంత్ లో ఎలక్షన్ పెట్టినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటది. మీ పార్టీ, మీ పరిస్థితి ఏంటి? మీ డివిజన్ లో ఎలా ఉన్నాయి? మీ డివిజన్ లో పరిస్థితి ఎలా ఉంది? సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎలా మీట్ అవుతున్నారు? మాది 42వ డివిజన్ సార్. ఈ డివిజన్ లో చూసుకున్నట్లయితే మేము గెలవక ముందు వరకు వార్డు ఒకలా ఉండింది. నేను గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో కూడా నేను సీసీ రోడ్లు వేయించడం కానివ్వండి, డ్రైన్స్ చక్కగా ఫ్లో అయ్యేలాగా కన్స్ట్రక్షన్ చేయించడం, బోల్డన్ని పార్కులు కన్స్ట్రక్షన్ చేయించాము. అట్లాగే అన్ని విధాలుగా కూడా లోకల్ గా ఉండి ఏ ఒక్క ప్రజానికానికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా నేను అటెండ్ అవుతూనే ఉన్నాను. ఎవరికి ఏ సమస్య కూడా లేదు. ఎక్కడ కూడా లోకల్ హ్యాకర్స్ ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి ఏది జరగల మా వార్డులో. ఈ రోజు నేను వార్డులోకి వెళ్ళినా సరే ప్రజలందరూ ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మరలా మీరే పోటీ చేయాలి, మిమ్మల్ని మేము గెలిపించుకునే బాధ్యత మాది, రెండోసారి కూడా మీరే ఈ వార్డులో కార్పొరేటర్ గా పోటీ చేయాలి, పోటీ చేస్తే ఖచ్చితంగా మీరే గెలుస్తారు, ఆ బాధ్యత కూడా 42వ డివిజన్ ప్రజలుగా మాదే అని చెప్పేసి కూడా ఇవాళకి కూడా డివిజన్ లో ప్రజలు చెప్తా ఉన్నారు. నిజంగా ఆ విషయానికి నేను సంతోషపడాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించినటువంటి సంస్కారం కావచ్చు. ఎందుకనంటే ఎక్కడ కూడా లోకల్ గా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా, ఏ విధంగా కూడా వాళ్ళ నుంచి ఇక లోకల్ గా ఉండేటువంటి లీడర్స్ ఎటువంటి ఇబ్బందులు పెడతారు లోకల్ గా ఉండే ప్రజలు అనేది మీకు తెలుసు. అటువంటి ఏ ఇబ్బందులు కూడా మా 42వ డివిజన్ ఇప్పటివరకు ఏమీ జరగల. సో ఏ గుమ్మానికి వెళ్ళినా సరే ఇవాళకి కూడా వాళ్ళ సొంత ఇంటి ఆడబిడ్డలాగా నన్ను చూసుకుంటున్నారు. మరొక్కసారి నన్ను గెలిపించడానికి కూడా వాళ్ళందరూ కూడా నడుం బిగించి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి అవకాశం కల్పించి నువ్వు ఇక్కడ పోటీ చేయాలమ్మా అని చెప్పేసి మా లోకల్ ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పార్టీ కోసం ఎక్కడ పోటీ చేయమన్నా, ఎప్పుడు పోటీ చేయమన్నా పార్టీ కోసం స్టాండ్ తీసుకుని నిలబడడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. యా రైట్. థ్యాంక్ యూ మేడం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.